పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం మనం ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఎపిసోడ్లో ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు హనుమత్ జయంతి అనండి, హనుమంతుని యొక్క విజయోత్సాహం అనండి, ఇది మనం తెలుసుకుందాం. అసలు ఆంజనేయుడు అంటే ఎవరంటే మనోజవం ఆరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అంటే మనస్సంత స్పీడ్ అండి. మనం అమెరికా వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాం, వెళ్ళిపోయాం మనం అంతే. అంత స్పీడు. మనోజవం మారుతతుల్య వేగం. మరుత్ అంటే గాలి అంత స్పీడు. మారుత తుల్య వేగం, దాంతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి వాడు. మనోజవం మారుతతుల్య వేగం జిత్ ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. బ్రహ్మచారి, కటిక బ్రహ్మచారి. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుల్లోకెల్లా వరిష్ఠుడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. మనోజవం ఆర్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. వాతాత్మజుడైనటువంటి వాలి యొక్క ఆ యొక్క వానర సైన్యం యొక్క వంశం అంజనాద్రికి పుట్టినటువంటి వాడు. అంజనకు కాబట్టి కేసరి దంపతులకి. తర్వాత వానరయూధ ముఖ్యం, ఆ వానర సైన్యంలో ముఖ్యమైనటువంటి వాడు. జాంబవంతుడు, నీలుడు వీళ్లతో పాటు ఆయన చాలా ముఖ్యమైనటువంటి వాడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క బంటు, శ్రీరామచంద్రమూర్తి యొక్క దూత ఆయన. మరి అటువంటి శ్రీరామచంద్ర యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి అని అంటే మనము కాబట్టి ఇటువంటి ఈ యొక్క చైత్రమాసంలో రుద్ర అంశ కాబట్టి ఆయన పరమేశ్వరుడు, మరి ఆయన అంశ కాబట్టి ఇంకా ఆంజనేయ స్వామి వారికి మాతృప్రేమ చాలా అధికంగా ఉంటుంది. ఎవరికైతే మాతృప్రేమ పెరగాలని అనుకుంటున్నారో, తల్లి కొడుకుల మధ్య గొడవలు ఉన్నాయి అని అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళు ఈ చైత్రమాసం పాఠ్యమి రోజున కనుక మీరు చైత్రమాసం పౌర్ణమి రోజున కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ హనుమత్ జయంతి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ హనుమత్ జయంతి రోజున మీరు అందరూ ఏం చేయాలంటే, మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలా, తలంటు స్నానాలు చేయాలా, పసుపు రంగు వస్త్రాలను తీసుకోండి. ఆ వస్త్రాలను కట్టుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి సింధూరం బొట్టు పెట్టుకొని తమలపాకు మాలను తయారు చేసుకోవాలా. తమలపాకు మాలని మనం ఆంజనేయ స్వామి వారి మెడలో వేసుకోవాలి. తమలపాకు వనములోనే సంచరించడమే కాదు, కదంబ వనవాసిని అని అన్నారు. అందువలన కదంబ వృక్షాలు ఉన్న చోట మళ్ళీ కదలీ ఫల యొక్క వాసుడు ఆంజనేయ స్వామి. కాబట్టి అరటి చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కంపల్సరీ ఆంజనేయుడు ఉంటాడు అనేటటువంటిది శాస్త్రవచనం అన్నమాట. అయితే అందరూ కూడా మనకి ఆ రోజు తలంటు స్నానాలు చేసి ముందే ఇల్లు శుభ్రపరచుకొని చక్కగా ముగ్గులు గిగ్గులు అన్నీ వేసుకొని, అలాగే పూజా మందిరం అంతా కూడా వేసుకున్న తర్వాత ఆ పూజా మందిరంలో చక్కగా ఒక పీట వేసి, ఆ పీట మీద ముగ్గు వేసి, ఆంజనేయ స్వామి వారి తెల్ల గుడ్డ వేసి, దాని మీద బియ్యం వేసి కలశాన్ని పెట్టండి. తమలపాకులతో కానీ మామిడి ఆకులతో కానీ ఓం ఆంజనేయ స్వామిని అందులో ఆహ్వానించండి. రామచంద్రమూర్తిని తలుచుకోండి. చక్కగా ఆంజనేయ స్వామి వారిని తలుచుకొని శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అంటే చాలా ఆయన ఉబ్బుపోతాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ యొక్క హనుమత్ వ్రతము అనేటటువంటిది మీకు పుస్తకం దొరుకుతుండే, ఆ యొక్క పుస్తకాన్ని తీసుకొని మీకు మీరే చదువుకోవచ్చు అనమాట. ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క వ్రతము, ఆ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో అప్పుల సమస్య ఉన్నటువంటి వాళ్ళు అప్పులు పోతాయి. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. హనుమత్ వ్రతము ఇది సీతాదేవే స్వయంగా చేశారు. రాముల వారు వనవాస దీక్ష పోవడానికి దొరకకుండా ఉండడం కోసం. అలాగే ఈ యొక్క ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క గ్రామాల్లో కూడా రామచంద్రమూర్తి కంటే ముందు ఫ్యాన్స్ ఆంజనేయ స్వామి వారికి ఉంటారండి. ఎక్కడ పడితే అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాయి. ఎక్కడ భూతప్రేత పిశాచ బాధలు ఉంటాయో అక్కడ ఉంటాయి. ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రళయకాలాన ప్రజ్వలనాయ ప్రతాపవజ్రదేహాయ అంజనీగర్భసంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్యదానవక్షరక్షోగణ గ్రహబంధనాయ భూతగ్రహబంధనాయ పిశాచగ్రహబంధనాయ శాకినీ డాకినీ గ్రహబంధనాయ ఏ ఆగచ్చ ఆవేశే మమ హృదయ ప్రవేశ స్పర సత్యం కదయ వ్యాఘ్రముఖబంధన సర్పముఖబంధన. ఇలా మనము ఆంజనేయ స్వామి వారిని మనము పూజలు చేస్తాం. అంటే ఎవరికైతే భూత ప్రేత పిశాచ బాధలున్నాయో
అటువంటి వాళ్ళ యొక్క అన్ని రకాల బాధలు పోతాయి. చేతబడులు చేశారండి మా పైన బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయండి అని అనుకునేటటువంటి వాళ్ళు మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ నేను చెప్పినట్లుగా చేసుకుంటే బ్లాక్ మ్యాజిక్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. మీరేం చేస్తారా చేయరు, అయ్యో భూత ప్రతిపిశాచాలు మాకు పట్టుకుని నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయని చెప్పేసి లక్షల రూపాయలు తీసుకొని వేరే స్టేట్కి వెళ్ళి చేయించుకుంటారు. కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కల, కపట మంత్రగాల చేత చేయించుకుంటారు. ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. కానీ ఆంజనేయ స్వామి వారు కంపల్సరీ ఏది కూడా ఉండనివ్వకుండా ఆయన మీరు చెప్పినట్టు చేయడు. ఆయన అక్కడ కూర్చొని ఆయన మీరు ఏదో ఒకసారి వచ్చాం, 2 సార్లు వచ్చాం, 3 సార్లు వచ్చాం మహోటం లేకుండా వెళ్తే అడిగేస్తే సరిపోతుందా? అప్పుడు కూడా స్వామివారు కరుణించాలి. అందువలన భగవానుడు వాళ్ళ యొక్క హృదయాల్లో వాళ్ళకి ఆవాహనం చేయాలి, ఆవాహనం అవ్వాలి. ఈ విధంగా హనుమత్ జయంతికి రకరకాల నైవేద్యాలు, అప్పాలు కూడా వండుతారు చాలామంది. తమలపాకుల దండ వేయండి, అప్పాల దండ వేయండి. దేవాలయాలకు వెళ్ళొచ్చు, మీకు చామంతి, పూబంతి ఇలాంటి పుష్పాల దండలన్నీ కూడా సీజనల్గా దొరుకుతాయి మీకు. అలాగే ఎర్రని సింధూరం పెట్టుకోవాలా, తమలపాకులకు కూడా సింధూరం పెట్టుకొని స్వామివారికి మెడలో దండ వేసుకుంటారు. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువు ఏం చేస్తాడండి అంటే మనము శ్రీరామచంద్ర ప్రభువు యొక్క బంటు ఆయన పాదాల దగ్గర ఉంటాడనమాట. కాబట్టి ఎవరికైతే రామదర్శనం అవ్వాలని అనుకుంటారో మనకు డైరెక్ట్గా రామదర్శనం అవ్వదండి, మనకు ఆంజనేయ స్వామివారే మనకి హెల్ప్ చేస్తారు. తులసీదాసుకు కూడా ఆంజనేయ స్వామివారే రామదర్శనం ఇప్పించారు. అలాగే గోవర్ధన పర్వతం ఉందండి, ఆ గోవర్ధన పర్వతానికి కూడా ఆంజనేయ స్వామివారే మరి జన్మలో, శ్రీకృష్ణ జన్మలో ఆ యొక్క గోవర్ధన గిరిధారి అంటాం కదా, ఆ పర్వతాన్ని స్వామివారే మనకి ఆంజనేయ స్వామివారే ఓపెనింగ్ చేపిస్తారు. దీనికి కారణం ఏంటంటే మనము ఈ యొక్క కారణం ఏమిటంటే రాముల వారి కాలంలో ఎలా ఉన్నారంటే రాక్షసులు ఉన్నారండి. మరి వీళ్ళంతా కూడా శూర్పణఖ వాళ్ళు అందరూ బోళ్ళు మంది రాక్షసులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సంహారం చేసుకుంటూ మరి రామచంద్రమూర్తి మనకి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మాతృవాక్య పరిపాలన. రాముడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి వారు నేర్చుకున్నారు. అంటే అంజనాదేవి అంటే తల్లి అంటే ఆయనకి ప్రాణం. కాబట్టి అంజనాదేవిని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేడనమాట. అదేవిధంగా మాతృమూర్తి యొక్క ఈ యొక్క ఎడబాటుని ఆయన భరించలేడు. సూర్యుని భగవానుడి దగ్గర ఆయన శిష్యర్కం చేశాడు. చక్కగా వేదాంగాలన్నీ కూడా నేర్చుకున్నాడు. నవమ బ్రహ్మగా ఉంటాడు. మనకు రాబోయేటటువంటి కల్పంలో ఆయన నవమ బ్రహ్మగా ఉంటారు. కాబట్టి మీరంతా కూడా హనుమత్ జయంతి రోజున ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అదంతా కూడా రామరక్షా స్తోత్రం చదువుకోండి. రామరక్షా స్తోత్రం చదువుకొని చక్కగా ఆంజనేయ స్వామి వారిని మనము కీర్తించండి. హనుమత్ జయంతి ఉత్సవాన్ని జరుపుకోండి. స్వామివారి యొక్క కరుణాకటాక్షంతో ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు రామప్రభువు యొక్క, రామచంద్రమూర్తి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీకు లభిస్తాయి. శుభమస్తు.